పెద్ద గ్లిమ్స్ ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం? పెద్ద గ్లిమ్స్ని ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారా నాకైతే తెలియదు, కానీ గేమ్ చేంజర్ రీసెంట్గా ట్రోల్ చేసిన వాళ్ళందరికీ పర్ఫెక్ట్ ఆన్సర్ కరెక్ట్ టైంలో వచ్చింది. రామచరణుడిని మాత్రం అదే జపం చేస్తూ, అందుకే అన్ని కోట్ల మంది ఆ రకంగా పడి చూస్తున్నారు. అండ్ ఆ ఒక్క షాట్ కోసం మళ్ళీ ఎంతమంది చూసారో నాకైతే తెలీదు. ఈసారి డెఫినెట్గా అంటే గేమ్ చేంజర్ అసలు మైండ్లోకి కూడా రాదు వాళ్ళకి. ఇంక ఇండస్ట్రీ హిట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు మిగిలినవన్నీ హిస్టరీగా అయిపోతాయి అన్నమాట. ఓకే, అంటే బుచ్చిబాబు గారికి దండం పెట్టాలి మెగా ఫ్యాన్స్ అంటున్నారు కదా, ఆ వయసుగా ఎలా వాడుకున్నారు చరణ్ అన్నని బుచ్చిబాబు డైరెక్టర్ గారు? అదే చాలా బాగా చేశారు చరణ్ అన్నతో అంటున్నారు కదా, ఎలా అనిపించింది? అంటే ఆ కసి చూస్తేనే కనిపిస్తుంది ఈసారి చాలా. అంటే మీకు అంటే గ్లిమ్సే అందులో ఏం చూసారు మీరు అని అనొచ్చు, బట్ గేమ్ చేంజర్కి ఎంత ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా అలా ఇది ఎన్నో హిట్లు ఇచ్చిన ఆయన ఒక్క సినిమాకి అది ఎవరి ఫాల్ట్ అనేది మనకు తెలీదు, బట్ వాట్ ఎవర్ అలా వచ్చినప్పుడు ఎంత ట్రోల్ చేశారు. ఆ కసి అంతా ఈ ఒక్క చిన్న గ్లిమ్స్లో ఒక ఫ్యూ సెకండ్స్ గ్లిమ్స్ చూసే ఈ రకంగా ఉంటే రేపు టీజర్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా పిచ్చోళ్ళు అవుతారు. సినిమా రిలీజ్ అయితే ఏం జరిగిద్దో నాకు భయం వేస్తుంది. అసలే గ్లోబల్ స్టార్. ఓకే, అంటే చరణ్ అన్న ఒక్కరిని చూస్తేనే ఇలా ఉంటే మనకి, సో శివరాజ్ కుమార్, మళ్ళీ వచ్చేసి మీర్జాపూర్ మున్నాబాయి అండ్ జాన్వీ కపూర్, వీళ్ళంతా కనబడితే ఎలా ఉంటది ట్రైలర్ లో? అది ఫుల్ ప్యాక్ మీల్స్ లాగా ఉంటది. ఇక అందుకే రిలీజ్ డేట్ ఇక నెక్స్ట్ నుంచి అదొక ఫెస్టివల్ డేట్ అయిపోయింది. ఇప్పుడు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, నెక్స్ట్ రామ్ చరణ్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తే కానీ ఇక ఆ బర్త్డే అనేది ఇక ఎవ్రీ ఇయర్ పండగ లాగా చేసేసుకుంటారు. వన్ వర్డ్ లో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు అక్క? ఇరగదీసేశాడు.